ఎట్లాగో గ్రహాలను మనం ఏం చేయలేం. గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఎవరూ చేయలేరు. ఎందుకంటే గ్రహాలు కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి మనకు ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఈ సౌర కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. ఒక సంవత్సరంలోనే భూమి ఒక 17.5 డిగ్రీలు మనకు వంగి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నందువల్ల ఎన్నో ఋతువులు, ఎన్నో ఇలాంటివన్నీ ఆటుపోట్లు, గ్రహణాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అలాగే ఇంత పెద్ద మాస్ మన భూమి కంటే ఎన్నో రెట్లున్న గ్రహాలు అవి మనకు దగ్గరకు రావడం, దూరం రావడం వల్ల ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఎప్పుడైతే భూమి మీద ఉంటుందో భూమి మీద నివసించే ప్రతి లివింగ్ ఎంటిటీపై ఉంటుంది. సో ఇది అంతా ఈ శాస్త్రమే చెప్తుంది. ఇవన్నీ మనం మెజర్ చేసి డిజిటల్ మీటర్లు చూపించాలంటే వీలు కాదు. ఇంకా సైన్సే డెవలప్ కావాలి. ఆ చంద్రుడి మీద దిగిన విషయాన్ని మనం ఎంత వేగంగా చూసాం. అలా మనకు అతి దగ్గరగా ఉన్న భూమికి దగ్గరగా ఉన్న ప్లానెట్ అంటేనే చంద్రుడే ఇంచుమించు 4 లక్షల కిలోమీటర్ల దూరం. అలాంటిదే మనము ఎంత క్లారిటీగా లేదు. అలాంటిది ఎన్నో లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రహాల డిస్టెన్స్ అనేది మనము చూడలేం. శాస్త్రాన్ని బట్టి నమ్మాల్సి ఉంటుంది. ఎందుకు నమ్మాలి? శాస్త్రాలే చెప్పాయి. సైన్స్ డెవలప్ కాకముందు ఈ టైంలో ఎక్లిప్స్, ఈ టైంలో పడుతుంది, ఈ టైంలో వదులుతుంది అనేది ఎప్పుడు మెజర్ చేయగలిగారు. ఈ ఒక్క పాయింట్ మీద మనం వీ కెన్ బిలీవ్ జ్యోతిష్ శాస్త్రం అండి.